జేవీ సార్, గుడ్ మార్నింగ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈరోజు నాయుడుపేట నుంచి అన్నమాట 4వ రోజు చేయాల్సిన పనుల గురించి మరి చెబుతాకి క్రియేట్ లీడర్ అనుకోవాలన్నమాట. నాయుడుపేట నుంచి ఆ, రవి సార్, మోనికా చెల్లి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారన్నమాట. ఫ్యామిలీ కపుల్స్ బిజినెస్ చేస్తే ఎలా ఉండేదని కూడా మరి రోల్ మోడల్ కూడా రాబోయే రోజుల్లో చెల్లి వాళ్ళు చాలా మంది వాళ్ళ టీంకి కదన్నమాట. క్రాష్ లెన్స్ కూడా ఒక రోల్ మోడల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా అనమాట. ఓకే టైగర్స్, సార్ కోసం అందరూ కూడా బిగ్ క్లాస్ పడాలండి. వెల్కమ్ టు రవి సార్. థ్యాంక్ యూ గురుజీ. షేర్ గురుజీ చేయమంటారా? షేర్ గురుజీ. ఓకే, రాకబడుతుందా? ఎస్ గురుజీ, కనబడుతుంది గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. అప్లైనర్స్ కి డౌన్లైనర్స్ కి జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను గురుజీ. గురుజీ, ఈ రోజు నా గురించి ఏదైనా చెప్పుకోవాలనుకున్నా కూడా చిన్నవే ఉన్నాయి గురుజీ, ఎక్కువ ఏం లేవు, కానీ ఖచ్చితంగా పెద్ద పెద్ద కూడా చేస్తాను గురుజీ. కొంచెం డిలే అయింది గురుజీ. యాక్చువల్ గా స్టార్టింగ్ లో నాకు ఈ ఆపర్చునిటీ అనేది, అవకాశం అనేది నాకు మా లతా మేడం, మాధవ్ సార్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి నాకు చేసినప్పుడు నేను అంతగా అనిపించుకోలేదు. అవన్నీ మామూలే కదా, ఎన్నో చూస్తుంటాం కదా అనుకున్నాను. అట్లానే ఉండిపోయాను. ఒక 1 year అట్లాగా కొంచెం ఇంట్లో పడడం వల్ల అట్లా పక్కన పెట్టాను. కానీ అప్లైనర్స్ అంటుంటారు కదా, ఈ అప్లైనర్స్ ఎప్పటికైనా కూడా మన చెయ్యి ఇస్తుంటారు. వాళ్ళు అట్లానే నన్ను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు, వదలలేదు. వేరే వాళ్ళు వేరే అయితే వదిలేస్తారు, అతను లేనప్పుడు మనకెందుకు అంటారు. కానీ ఇక్కడ మాత్రం అప్లైనర్స్ ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి మాట ఇచ్చారు కాబట్టి స్టార్టింగ్ లో ఆ మాటను తప్పకూడదని. ఒక కొన్ని రోజుల తర్వాత, అంటే 1 year తర్వాత ఆలోచించాను. ఇంత మనకి ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇవ్వకుండా మనకి ఇంత ఇస్తున్నారు కాబట్టి ఇదే మనకి ఫ్యామిలీ. అవకాశం కూడా దీంట్లోనే మనం మన డ్రీమ్స్ కానీ ఇవన్నీ కానీ దీంట్లోనే మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దీనికే ఉంది అని చెప్పేసి నేను కొంచెం మెజర్మెంట్స్ లాగా లెక్కలు వేసుకున్నాను గురుజీ. ఖచ్చితంగా దీంట్లోనే నేను ఏదైనా రీచ్ కాగలుగుతాను, నా కోరికలు కూడా నెరవేర్చుకోగలుగుతాను. వేరే దగ్గర అయితే అంతవరకు కంఫర్ట్ జోన్ లాగే ఉంటుంది, కానీ స్టెప్ దాటేదానికి అవకాశం ఇచ్చింది దేవుడి లాగా అనేసి ఆ అప్లైనర్స్ కి, లతా మేడం కి, మాధవ్ సార్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ గురూజీ, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్ట్ గా కొంచెం చేశాను కాబట్టి చిన్న చిన్న అచీవ్మెంట్ చేసుకుంటూ వచ్చి, నేను మా మిసెస్ గారు నాకు చాలా సపోర్ట్ ఉంటుందండి. ఇక్కడే ఉందండి, ఒకసారి గుడ్ పరిచయం మార్నింగ్ చేసుకుంటాం. విజయ్, అందరికి గుడ్ మార్నింగ్ విజయ్. ఇట్లాగా మేము ఇద్దరం కలిసి హ్యాపీగా చేసుకుంటాం. నాకు సపోర్టింగ్ బాగుంటుంది, నాకంటే ఎక్కువ ఉంటుంది అండి. నేనే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మా వైఫ్ చాలా సపోర్ట్ ఇస్తూ చేస్తూ, ఈ అచీవ్మెంట్లు కూడా 80% మా మిస్సెస్ దే ఉంటుంది, 30% 20% నాది ఉంటుందండి గురుజీ. అయితే ఇద్దరం కలిసి హ్యాపీగా చేసుకుంటున్నాం గురుజీ. ఇక్కడ చూపించేటువంటి చీరాల విన్ అయ్యాం గురుజీ. ఈ చీరాల విన్ కూడా ఆ రోజు మాట ఇచ్చాము, మాట ఇచ్చి దాని దగ్గరగా చేసుకున్నాము. సంతోషం. అది కూడా అప్లైనర్స్ డౌన్ లైనర్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను దాన్ని విన్ అయ్యాను. నెక్స్ట్ గురించి ఇట్లాగ నేను ఫస్ట్ వచ్చిన మీటింగ్ గురించి నేను ఏమో అనుకున్నాను, అవన్నీ మావలే కదా అనుకున్నా. ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారా అనుకున్నాను. ఒక 500 మెంబర్స్ ఏమో వచ్చున్నారండి, అది గుంటూరులో. ఓకే, దాన్ని చూసిన తర్వాత ఇంకొంచెం కన్ఫర్మ్ అయ్యాము. నెక్స్ట్ ఏంటంటే చిన్న టార్గెట్ లాంటిది, మనకి 25th సెలబ్రేషన్ కంపెనీ పెట్టినప్పుడు ఆ గోల్డెన్ పాస్ కూడా మేము విన్ అయ్యి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఇంకా ఎగ్జైట్ గా అక్కడ ఆ స్టేడియంలో చూసినప్పుడు ఇంతమంది ఇంత చేయగా మనం ఎందుకు చేయలేము అని చెప్పి ఒక డిసైడ్ అయ్యేసి మేము ఒక నిర్ణయాన్ని తీసుకునేసి, అటు ఇటు ఉన్నా కూడా ఖచ్చితంగా మేమైతే ఆ డైమండ్ షిప్ ని దీంట్లో విన్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గురుజీ. ఖచ్చితంగా ముందుకైతే వస్తాం గురుజీ. అలాగే మా మిస్సెస్ కూడా చాలా చాలా చేస్తుంటది. ఇప్పుడు మా మిస్సెస్ కూడా లీడర్ లాగా చేస్తున్నాను గురుజీ, నేర్పించాను వర్క్ కొంచెం కొంచెంగా. అమ్మాయి కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళి చేస్తూ వస్తుంది, నేను సపోర్ట్ ఇస్తూ చేసుకుంటున్నాము.
చాలా achievement కూడా ఉంది. చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సింగపూర్ టార్గెట్ కూడా వెయిట్ చేస్తున్నాం. ఒకటి మిస్ అయింది, ఎందువల్ల కొంచెం చిన్న బర్డన్స్ వల్ల. కానీ ఇది మాత్రం మిస్ అయ్యే సమస్య లేదు గురూజీ. ఖచ్చితంగా 4 నెలలు కాదు, 2-3 నెలల్లోనే మేము దానికి రీచ్ అవుతాము. అది మాటిస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని విన్ అయ్యి అది కూడా చేసిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని కొందరు చాలా మంది నమ్మలేదు గురూజీ. ఇప్పటికి కూడా మైనస్ లోనే ఉన్నారు, మీరు విన్ అవ్వండి అని. కానీ చిన్న చిన్నవి అయినా కూడా వచ్చున్నారు కొందరు. కానీ సింగపూర్ అనేది హైగా కొంచెం పెద్దగా రిచ్ గా ఉంటుంది కాబట్టి మనం ప్రమోషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా దీన్ని మేము విన్ అయ్యి వీళ్ళకి చూపించి, వీళ్ళకి కూడా అంటే మనం జాయిన్ అవ్వాలని కాదు, వాళ్ళకి కూడా మనం భవిష్యత్తు చూపిస్తున్నాము. అది వాళ్ళకి తెలియట్లేదు గురూజీ. మనం భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు చూపించాలి, ఒక చేయూతను ఇస్తున్నాం అని చెప్పి ఒక ఉద్దేశంతో మనం వెళ్తున్నాము. వాళ్ళు వేరేగా అనుకుంటున్నారు. దానికి ఏదో ఒకటి నిరూపించి చేయగలుగుతారు గురూజీ. నెక్స్ట్ గురూజీ, ఈ మాకు వచ్చిన చిన్న చిన్న చిన్నవేం కాదు, ఒక మాదిరి చెక్ వచ్చున్నాయి. ఎప్పుడు చెక్ రిలీజ్ అయినాయో ప్లస్ మేము మన వాట్సాప్ లో అప్డేట్ ఇస్తా ఉన్నాం గురించి. అప్పటి నుంచి ఎక్కువ ఫోన్స్ అట్లాగా వస్తా ఉన్నాయి గురించి. ఇప్పటి వరకు మేము ప్రమోషన్ అయితే ఎక్కువ అనిపించేలా చేయలేదు. లాజిక్ గా ఇట్లా వాట్సాప్ లో అప్డేట్ చేసుకుంటూ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా విన్ అవుతాం గురించి ముందుకెళ్ళి. ఇది వచ్చేసి ఢిల్లీలో ప్రోగ్రామ్ గురించి. దీంట్లో నాకు చాలా చాలా సంతోషమైనది ఏంటంటే గురుజీ, ఇక్కడ అంతమందిలోకి అప్లైనర్స్ డౌన్లైనర్స్ మా కృషి మొత్తం కలిసి ఈ విన్ అవడం వల్ల ఒక విఐపి హోదా, అసలు నిజంగా నేనెవరిని అక్కడెక్కడో కూర్చోవాలి, అసలు ఎంట్రీ ఉండదు స్టేడియంలోకి. అలాంటిది విఐపి హోదా లాగా నన్ను డైమండ్స్ బ్యాక్ సైడే మేము కూర్చోన్నాం గురూజీ, స్టేజ్ దగ్గరేను. అందరినీ సీఎంలు కానీ అక్కడికి వచ్చిన మన డైరెక్టర్స్ అందరినీ రియల్ గా దగ్గరగా చూసుకొని ఫోటోలు తీసుకున్నాం గురూజీ. సింపుల్ గా చాలా చాలా హ్యాపీ అనిపించింది గురూజీ. అది చిన్న లోటు, మా గురూజీలు కూడా ఇక్కడ లేరు. ఉంటే మేము ఇద్దరే ఉన్నాం గురూజీకి, ఎవరు లేరు ఎంజాయ్ చేసేదానికి కూడా. అయినా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం గురూజీ. ఇదొక మాకు తొలి మెట్టు, పెద్ద మెట్టు. బాగుంది గురూజీ. నెక్స్ట్ ఎప్పుడైనా తెలియదు, ఖచ్చితంగా దానికి కూడా ఫ్రంట్ డైమండ్ షిప్ ముందర కూర్చుంటారు గురూజీ, కూర్చొని చేస్తాం గురూజీ ఖచ్చితంగా. ఇదే గురూజీ మన గోల్డెన్ పాస్ టికెట్. కానీ వాళ్ళు ఎవరు అడిగింది లేదు. ఆ టై ఉంది కదా గురూజీ, గోల్డెన్ టై, అది చూడగానే వాళ్ళు లోపలికి పంపించేస్తున్నారు. అంతేగాని ప్రత్యేకంగా మన వాళ్ళని ఎవరిని అడిగేది లేదు. మనం చూడంగానే తెలిసిపోతుంది వాళ్ళకి టై చూడంగానే. అలా వెళ్ళి మాకు విఐపి సీట్ ఫ్రంట్ సీట్ లో కూర్చొని చూసుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. ఇది కొంచెం వండర్గా, అంటే ఏదో సాధిస్తే తప్ప మనం చేయలేము ఆ విఐపి సీట్లు. అలాంటిది ఏదో చేసాం గురూజీ. నెక్స్ట్ ఆగ్రా కూడా మనకి టూర్ లాగా వేసాము. అసలు జీవితంలో ఒక 7 వండర్స్ లో ఒక వండర్. అది చూస్తాను అనుకునేది నేను డిగ్రీ అప్పటి నుంచి పోదాం వెళ్దాం అని, ఏ రోజు మనకు జరిగింది లేదు. గ్రేట్ షేప్ షాప్ ద్వారా నాకు ఈ అవకాశం కలిగి ఆ వండర్ ని చూశాను. 7 వండర్స్ ఉన్నాయి, 6 బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా అప్లైనర్స్ డౌన్లైనర్స్ కష్టపడడం వాళ్ళ సలహాలతో నేను ఖచ్చితంగా మిగతా 6 వండర్స్ ని కంప్లీట్ చేసుకుంటానని నాకైతే ధైర్యం వచ్చింది. చేస్తానని చెప్పి కూడా నాకు నమ్మకం వచ్చేసింది గురించి. ఖచ్చితంగా చేస్తాను గురించి మిగతా 6 వండర్స్. ఇది ఒక ఎంజాయ్మెంట్ లాగా. ప్లస్ మనకి ఇన్కమ్, మనం వచ్చింది దీంట్లో ఇన్కమ్ కోసం కాదు, ఇన్కమ్ వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది, ప్లస్ ఆరోగ్యం కూడా దీంట్లో ఉంటుంది. ఎంత ఎర్లీ మార్నింగ్ లేయడం నాకు అలవాటు అయిపోయి రోజు 4:30కి లేసి ఇంకా వేరే వర్క్ మీద వెళ్తున్నాను గురించి, ఇంటూనే ఉంటాను గురించి. ఇట్లా హెల్త్ పరంగా ఉంది, ప్లస్ అచీవ్మెంట్ చేసి ట్రిప్లు చూస్తున్నాం ఎంజాయ్గా, ప్లస్ ఇన్కమ్ కూడా మనం వచ్చింది ఇన్కమ్ కూడా వస్తుంది. ఈ 3 ఉన్నప్పుడు ఇంకా మనకి దేంతో వేరే దాంతో ఏం పని గురించి. ఖచ్చితంగా దీంట్లోనే ముందుకి వెళ్తాం గురించి ఖచ్చితంగా. ఇది వచ్చి ఢిల్లీలో మన ఇండియన్ గేట్ దగ్గర గురించి మన మహా గురూజీ నరేష్ గురూజీ గారు వచ్చారు. వాళ్ళతో అసలు ఆ ఫొటోస్ అంత ఫ్రీగా అంత ఫోటో దిగుతున్నాం అంటే చాలా సంతోషంగా తీసుకున్నాం గురూజీ ఫొటోస్ ని. చాలా చాలా హ్యాపీ అనిపించింది గురూజీ. కానీ మీతో మిస్ అయిందని కొంచెం బాధ వేసింది గురూజీ. అక్కడ మిస్ అయ్యాం మేము, ఇక్కడ మన ఆగ్రాలో జస్ట్ మిస్. అదే వేరే వదిలింది కొంచెం ఇబ్బంది అయితే. ఖచ్చితంగా గురించి ఈసారి ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం గురించి. సింగపూర్ లో ఓకే ఫుల్ సార్. ఎంజాయ్ జోష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ గురించి. ఇది ఈ రోజు టెస్ట్ మనీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
థ్యాంక్ యూ గురూజీ. ఖచ్చితంగా నేను నేర్చుకున్నది ఏం తెలుసుకున్నానని చెప్పేసి ఈ 4th డేలో ఉన్నది అది నేను కొంచెం తెలిసింది చెప్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గురూజీ, మనం జాయిన్ అయినటువంటి లాగిన్ అయిన తర్వాత షేప్ షాప్ అడ్డా గెరా చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్లో అయినా సరే ఈ కింద ఇవ్వబడిన వీడియోస్ ఖచ్చితంగా చూడాలి గురూజీ. ఎందుకంటే దాంట్లో మనకి తెలియనటివి కొత్తగా కూడా గ్రేట్ మహా గురూజీ చిన్నారావు సారు దాంట్లో పొందుపరిచాడు. అవి చూడడం వల్ల ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నా కూడా డైరీ పెట్టుకొని రాసుకోవడం వల్ల మనం ఇంకా ముందు సబ్జెక్ట్ పెరుగుతుంది. సబ్జెక్ట్ ఉంటేనే మనం కస్టమర్ల దగ్గర ఏదైనా చేయగలుగుతాం గురూజీ. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఈజీగా మనం సమాధానం చెప్పాలి. మనం సమాధానం చెప్పాలంటే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ అంతా దీంట్లో ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. ప్రతి ఒక్కరు చూడాలి, మన దాంట్లో ఉన్న ఐడి క్రియేట్ చేసిన వాళ్ళందరూ. నెక్స్ట్ గురూజీ, సేఫ్ షాప్ కంపెనీలో బీవీస్ అంటే ఏమిటి అని చెప్పి ఇచ్చున్నారు. బీవీస్ అంటే మన కంపెనీ పాయింట్స్ లెక్కన బీవీస్ లాగా బిజినెస్ వాల్యూమ్ లాగా తీసుకుంది గురూజీ. ఒక్కొక్క బీవీ వచ్చేసి 2.5 రూపాయల లెక్కన వస్తుంది. ఒక బీవీకి 2.5 రూపాయల లెక్కన మనకి వస్తుంది గురూజీ. ఇలా మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 200 బీవీ వేయడం వల్ల 500 1000 రూపీస్ మనకి బీవీస్ రూపంలో అమౌంట్ మనకి రీచ్ అవుతుంది గురూజీ. అట్లాగే షేప్ షాప్ కంపెనీలో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయన్నారు. దగ్గర 10 రకాల ఆదాయాలు చూపిస్తుంది గురూజీ. ఒకటి, మంది దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల కస్టమర్ రెమ్యునరేషన్ అని చెప్పేసి ఇస్తుంది గురూజీ. అంటే జాయిన్ అయినప్పుడు మనకి రూపాయల లెక్కన అమౌంట్ కూడా మనకి కంపెనీ నుంచి వస్తుంది గురూజీ. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే మ్యాచ్ ఇన్కమ్. అటు ఒకరు ఇటు సైడ్ ఒకరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జాయిన్ చేయడం వల్ల మ్యాచ్ ఇన్కమ్ ద్వారా కూడా మనకి అమౌంట్ రీచ్ అవుతుంది గురూజీ. అట్లాగే రీసెల్లింగ్ బిజినెస్ అంటే మనం దీంట్లో జాయిన్ అయ్యాం కాకుండా విడిగా ప్రోడక్ట్ కూడా మనం సేల్ చేయడం వల్ల కూడా మనకి అమౌంట్ రూపంలో బీవీసీ యాడ్ అవుతే అమౌంట్ కూడా వస్తుంది గురూజీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి అచీవర్స్ అంటే మనం ఏదైనా ర్యాంక్ అచీవర్స్ అంటే ఏదైనా మనం విన్ అయినప్పుడు దాని ద్వారా కూడా మనకి ఇన్కమ్ సోర్స్ అలాంటివి వస్తాయి గురూజీ. అలాగే హెవెన్ కమ్యూనికేషన్ అని చెప్పి ఇచ్చింది గురూజీ. అంటే మనం చేసేదానికి డబుల్ ఇన్కమ్ ఇచ్చేటట్టుగా కంపెనీ కూడా మనకి ప్రొవైడ్ చేసింది గురూజీ. ఆ రూపంలో కూడా మనకి ఆదాయం వస్తుంది గురూజీ. అలాగే ఈ చేయడం వల్ల ర్యాంక్ ఇన్కమ్ అనేది మంత్లీ అంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అనేది ఉంటుంది. ఆ ర్యాంక్ 1కి 7,000, ర్యాంక్ 2కి 9,000 ఇట్లాగా ర్యాంక్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాలు కూడా మనకి చూపించింది గురూజీ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ. అలాగే సూపర్ జాజ్ బోనస్ అనేసి ఉన్నాయి గురూజీ. ఇవే కాకుండా చార్జెస్ ఎక్స్ట్రాగా ఇన్ టైంలో మనం చేయడం వల్ల ఇవి కాకుండా ఆ రూపంలో కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గురూజీ. ఇంకొకటి ఉంది గురూజీ, దీంట్లో ఇన్సెంటివ్ కొలెక్టెడ్ ఎక్స్ట్రా అని చెప్పి ఉంది గురూజీ. ఇది వచ్చేసి మనకి డైమండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు దాని గురించి మనకు తెలుస్తుంది గురూజీ. అంతవరకు మనం డైమండ్ లెవెల్ దాకా వెళ్దాం. ప్రస్తుతానికి ఈ వరకు చాలు గురూజీ. ఇలాగే మనం ఎన్నో రకాలుగా ఆదాయాలని మనం పొందవచ్చు గురూజీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ గురించి ఇచ్చున్నారు గురూజీ. ఈ వెబ్సైట్ వచ్చేసి చిన్నారావు గురూజీ ఇది పెట్టున్నారు గురూజీ వెబ్సైట్. యూట్యూబ్ ఛానల్ గురూజీ. ఓకే సార్. యూట్యూబ్ ఛానల్ టీమ్ కి తెలపాలి. మనం ఖచ్చితంగా మనం ప్లాన్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు మన ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా యూట్యూబ్ గురించి మనం సేఫ్ షాప్ అడ్డా గెరా చిన్నారావు సార్ యూట్యూబ్ ఛానల్ తో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు కానీ నేర్చుకోవడం కానీ అప్లయన్స్ ద్వారానే కాకుండా దీంట్లో కూడా మనం ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా ముందుకి వెళ్ళొచ్చు గురించి చాలా తెలుసుకోవచ్చు గురించి. నెక్స్ట్ వచ్చేసి అప్లయన్స్, డౌన్ లైనర్స్, క్రాస్ లైనర్స్ అని ఆయన అడిగారు. అప్లైనర్స్ అంటే మన వాళ్ళని ఎవరు జాయిన్ చేసుకున్నారో మన పై ఉండే వాళ్ళని అప్లైనర్స్ అంటారు. దీంట్లో అప్లైనర్స్ అట్లాగా మనకి పై వరకు ఉంటారు గురించి వీళ్ళందరినీ మనం అప్లైనర్స్ గా భావించాలి.
నెక్స్ట్ వచ్చేసి డౌన్ లైనర్స్ అంటే మన కింద మనం ఎవరిని జాయిన్ చేసుకుంటామో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అంటారు గురించి, వీళ్ళని మనం డౌన్ లైన్స్ అంటాము. క్రాస్ లైన్స్ అంటే మనకి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదండి. ప్లస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండే వాళ్ళిద్దరు క్రాస్ లైన్ అవుతారు. వాళ్ళ వల్ల యూజ్ లేదు కాబట్టి వాళ్ళని హాయ్ అండ్ హాయ్, బాయ్ అండ్ బాయ్ గానే పెట్టుకోవాలండి. కానీ మనమంతా ఒకే ఫ్యామిలీ, కానీ వాళ్ళతో అంతవరకే ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న ఏదైనా మిస్టేక్లు జరగడం, అలాగా ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం వల్ల పర్సనల్ గా వాళ్ళని అప్సెట్ చేయడం చాలా రకాలుగా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే మన సేఫ్ షాప్ కంపెనీ తెలుసుకొని ఎక్స్పీరియన్స్ మీద అట్లా ఎక్కువ క్లాస్ ఉండకూడదు అని చెప్పేసి ఇచ్చారు గురుజీ. అట్లాగే పవర్ లెగ్, ఇన్కమ్ లెగ్ అని చెప్పి అడిగారు గురుజీ. పవర్ లెగ్ అంటే మనకి ఎక్కువ బీవీస్ ఉండే లెగ్ ని పవర్ లెగ్ అంటారు గురుజీ. తక్కువ ఉండే బీవీస్ ఉండే లెగ్ ని వీకర్ లెగ్, ఇన్కమ్ లెగ్ అని చెప్పి అంటారు గురుజీ. మనం ఎప్పుడు ఇన్కమ్ లెగ్ ని బీవీసీ షాపింగ్ చేయడం వల్ల అమౌంట్ రిలీజ్ అవుతుంది గురుజీ, అందువల్ల అది వీక్ గా ఉంటుంది. దాన్నే మనం చేసుకుంటూ వస్తాం, ఏ సైడ్ వస్తుంది. నెక్స్ట్ మన కంపెనీలో ఎన్ని రికగ్నైజేషన్ వాటి గురించి పూర్తిగా వివరించండి అని చెప్పారు గురుజీ. రికగ్నైజేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే గురుజీ. దాంట్లో ఇప్పటి వరకు నన్ను ఎవరు సన్మానించింది లేదు, ఎవరు గుర్తించింది లేదు గురుజీ, ఎన్ని చేసినా కూడా. కానీ ఈ కంపెనీ చిన్న వాటికి పెద్దవాటికి అన్నిటికీ మనకి రికగ్నైజేషన్ లాగా గుర్తించి వాటికి సన్మానాలు చేసి మనల్ని ఇంకా ముందుకి ఎగ్జైట్ గా చేస్తుంది మనిషిని. అంటే ఒక భరోసా లాగా హుషారుగా కూడా చేస్తుంది గురించి ఈ రికగ్నైజేషన్. వీటిలో ర్యాంకులు కానీ ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ఇట్లాగా మనం సాధించడం వల్ల మనకి రికగ్నైజేషన్ లాగా చేస్తారు గురుజీ. వాటిలో నేను కూడా కొన్ని చేసుకున్నాను గురుజీ. గోల్డెన్ పాస్ ఒకటి, మన వాచ్ విన్నరు, గోల్డ్ మెడల్, చీరాల విన్ను, ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న చేసుకున్నాను గురించి. చాలా హ్యాపీగా ఉండింది గురించి. ఇంకా చేస్తాను గురించి. నెక్స్ట్ గురించి మన కంపెనీలో టార్గెట్ గురించి వివరించాలి గురించి. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకి ప్రజెంట్ సింగపూర్ ఉంది గురించి. సింగపూర్ అనేది మనకి 4 నెలలు ఇచ్చారు. 4 నెలల దగ్గర దగ్గర 23, 24 రోజులు అయిపోయి ఉన్నాయి. ఎంత త్వరగా మనం 2 నెలలు కానీ అప్పుడు లాస్ట్ లో ఎత్తుకోకుండా ఇప్పటి నుంచే మనం ముందుగా ఫాస్ట్ గా మూవ్ అయ్యామంటే అప్పటికి మనం విన్ అవుతాం గురించి. లేదంటే లాస్ట్ మూమెంట్ లో ఎత్తుకున్నామంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే లాస్ట్ లో ఎలా పోరాడతామో ఫస్ట్ నుంచి అట్లానే పోరాడామంటే ఖచ్చితంగా మనం సింగపూర్ విన్ అవుతాం గురించి. ఇప్పుడు ప్రెసెంట్ ఉంది కాబట్టి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యాం గురించి. ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ సింగపూర్ విన్ మళ్ళీ మన కోసం పెట్టారో ఎట్లా అనేది తెలియదు. అదే అందరు ఎక్కువ మందిని తీసుకోవాలనే ఉద్దేశంతో మన సేఫ్ షాపు కంపెనీ ఇలాగా మళ్ళీ ప్రొవైడ్ చేసింది గురుజీ. ఖచ్చితంగా నేనే కాదు అందరు కూడా సింగపూర్ టార్గెట్ ని విన్ అయ్యి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ 4వ రోజు దీని గురించి చెప్పినందుకు. ఏదన్నా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా నన్ను కొంచెం మిస్టేక్లు ఉంటే క్షమించండి గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురేజ్. ఓకే టైగర్, ఎక్సలెంట్ గా చెప్పారన్నమాట. థ్యాంక్ యూ. క్లాప్స్ అండి. చెప్పండి సార్. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి లీడర్ గా తయారైపోతే అప్లయన్స్ కి ఎంత ఈజీగా ఉండేది చూడండి. చెప్పండి మాధవ సార్, మీ ఫీలింగ్ చెప్పండి 2 మాటలు. మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రవి సార్ అండ్ మౌనిక మేడం. సో ఇద్దరు కూడా మంచిగా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు గురించి. అండ్ ఇద్దరు కూడా మంచి నాలెడ్జబుల్ పర్సన్లు. ఒకటి నిర్ణయం డెసిషన్ తీసుకున్నారంటే కంపల్సరీగా చేయాలి, చేసి నిలబడాలని చెప్పేసి ఉంటారు. అండ్ అదే విధంగానే మేము వర్క్ స్టార్ట్ చేసిన ఇమీడియట్ గానే వాళ్ళు ఓవరాల్ గా కంపెనీ ద్వారా ఏదైతే గోల్డెన్ పాస్ పెట్టిందో గోల్డెన్ పాస్ లో విన్ అయ్యారు. ఎక్సలెంట్ గా అనిపించింది. చాలా మంచి సన్మానం తీసుకున్నారు మీ ద్వారా అండ్ గురుజుల ద్వారా. అండ్ ఢిల్లీ ఫంక్షన్ లో కూడా స్పెషల్ గా వాళ్ళకంటూ ఎవరైతే గోల్డెన్ పాస్ విన్ అయ్యారు స్పెషల్ గా ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట. అవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ ఢిల్లీ ట్రిప్ విన్ అవ్వడం, ఢిల్లీకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే కష్టపడి చేశారు కాబట్టి ఆ సన్మానాలు తీసుకున్నారు. అండ్ స్పెషల్ గా వాళ్ళకి సన్మానాలు కూడా దొరికినాయి. డెఫినెట్ గురుజీ, డెఫినెట్ గా వీళ్ళు ఇట్లనే వర్క్ చేస్తూ ఉంటారు. డెఫినెట్ గా ఇంకా ముందుకు వెళ్తా ఉంటారు.
సో 80% వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి 80% వీళ్ళు ఆ నమ్మి వచ్చారు కాబట్టి 80% కంపల్సరీగా డైమండ్ చేసే విధంగా వీళ్ళకి మేము ఫుల్ గా సపోర్ట్ చేస్తాం గురించి మీ బ్లెస్సింగ్స్ తోటి. అండ్ థ్యాంక్ యూ గురించి, థ్యాంక్స్ సో మచ్ మాజీ వన్స్ అగైన్ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. సో ఎక్సలెంట్ గా చెప్పారనమాట. థ్యాంక్ యూ మచ్. ఓకే సార్. థ్యాంక్ చూడండి ఢిల్లీ గురించి గోల్డెన్ పాస్ గురించి చెప్పుకుంటే గ్రేట్, చాలా వండర్ అనమాట వాస్తవంగా అయితే. రవి సార్ చాలా దగ్గరగా వెళ్ళి డైరెక్టర్లు, కంపెనీ డైరెక్టర్లని, అలానే కంపెనీకి వచ్చిన గెస్ట్ గా వచ్చిన ఢిల్లీ సీఎం గారిని, రేఖా గుప్తా మేడం గారిని కానీ, కిరణ్ బేడి మేడం గారిని కానీ, నితిన్ గడ్కరీ సార్ని కానీ, వాళ్ళందరినీ కూడా దగ్గరగా చూడటం, వాళ్ళ ఫోటోలు తీసుకుంటాం. అంటాం కదా, విన్నర్స్కే ఉండిద్ది అవకాశం. దీంట్లో ముందు జాయిన్ అయిపోయాం, స్వామికి రోజు వెళ్ళి ముందు కూర్చుంటారు అనేది ఏమి ఉండదు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ముందుంటారు. ఓకేనా? గ్రేట్, హ్యాపీ, చాలా హ్యాపీ టైగర్స్. ఆ రోజు మేము రాకపోయినా కూడా మీలాంటి వాళ్ళు ముందు కూర్చున్నారు, హ్యాపీ, చాలా మంచిది అనమాట. మాకు నెక్స్ట్ ఛాన్స్ అర్థమైన ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తూ ఉంటుందండి. ఇందాక సింగపూర్ గురించి కూడా చెప్పారనమాట. పోయిన టార్గెట్ గురించి తీసి గతం గత తీసేసిద్దాం. ఇప్పుడు టార్గెట్ అనేది ప్రజెంట్ నడుస్తుంది. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది? ఒక యూ. 3 months 3 months 3 నెలలు పైన ఉంది. Yes. ఆ, రోజులే ఉంది. 3 నెలలు. ఓకేనా? అంటే 26 నెల కదా, మనం ఈ రోజు తారీఖు 25 తారీఖు కాబట్టి ఇంకా 96 ఉంది. మనం రియల్ గా కరెక్ట్ నువ్వు అన్నట్టుగా ఫోకస్ పెట్టామంటే 2 నెలల్లో